హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. నేనైతే ఇక్కడ టమాటా చారు చేస్తున్నాను. నాకైతే ఈ చారు అంటే చాలా ఇష్టము. నాకు పప్పు చారైనా టమాటా చారైనా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఏదైనా ఫ్రై చేసుకొని లేదా మనం పికిల్స్ కూడా లెమన్ పికిల్ కానీ మ్యాంగో పికిల్ కానీ అలా పెట్టేసుకొని టమాటా చారు పప్పు చారు అలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈవెన్ ఒక ఆమ్లెట్ ఎగ్ ఫ్రై పెట్టేసుకున్నా కూడా చారు చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం చారులు అంటే. నాలా ఎంతమంది ఉన్నారు? లైక్ చేసేసుకోండి. ఇప్పుడైతే టమాటా చారు చూపిస్తాను. నేనైతే ఒక టిప్ చెప్తాను మీకు. ఎప్పుడు టమాటా చారు చేసినా నార్మల్ మగ్గిన టమాటోస్ కంటే ఎక్కువ మగ్గిన టమాటోస్ తీసుకోండి. టమాటా చారు చాలా టేస్టీగా వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను అలా తీసేసుకోండి. ఇందులో ఇంకొక టిప్పు, చింతపండు తక్కువైనా పర్లేదు, ఎక్కువ వేసుకోకండి. పులుపు చింతపండు రసంలో పులుపు ఎక్కువ ఉంటే అస్సలు బాగోదనమాట. చారులో మీడియంగా ఉంటేనే చాలా బాగుంటుంది. కారం ఉప్పు కూడా లైట్గా ఉండాలన్నమాట. ఎక్కువగా ఉంటే టేస్ట్లెస్ అయిపోతుంది. సో నేనైతే బాగా మగ్గినవి తీసుకొని కొంచెం చింతపండు వేసేసి వాటర్ పోసేసి 3-4 విజిల్స్ పెట్టేస్తాను. తీసేసి కొంచెం ఎక్కువ పలుపు తీసేయను, కొంచెం పెద్ద పెద్ద గుజ్జుగా ఉంది తీసేసి పక్కన పెట్టేసుకొని పగొన్న తీసుకొని గార్లిక్, కర్రీ లీవ్స్, జీరా వేసేసుకొని కొంచెం దాంట్లోనే పోపుకి కావాలంటే ఎండుమిర్చి వేసేసుకోండి, హాఫ్ పీసు. దాంట్లో మనం తీసుకున్న రసం వేసేసేయండి. కొంచెం మసిలాక దాంట్లోనే ఉప్పు కారం లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. అది మరిగాక మంచిగా ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ మంచిగా మసలనివ్వండి. మనం దించే ముందు కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక కూడా ఒక 2-3 మినిట్స్ మసల పెట్టుకొని తీసేసుకోవడమే. మీరు పాపడ్తో కానీ ఫ్రైతో కానీ ఎలాగైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.